పాన్ ఇండియా మూవీగా, ముఖ్యంగా తెలుగువాడి మూవీగా అంటే వరుస పెట్టి మనం ఈ మధ్య అన్ని లెక్క పెట్టుకుంటున్నాం. అంతర్జాతీయంగా మనం ఇప్పుడు ఆస్కార్ రేంజ్లోకి వెళ్ళడం, ఇప్పుడు రాజమౌళి గారు అండ్ రమా గారిని కూడా అందులో మెంబర్స్ సెలెక్షన్ దాంట్లోకి వెళ్ళడం అంటే కేవలం తెలుగు సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెరగడం. ఒక రకంగా మళ్ళీ మనం అందులో హిస్టరీని, ఇండియన్ ఆరిజిన్ని, మన తెలుగుదనాన్ని అన్నిటినీ మిక్స్ చేసి అంటే మన ఫ్లేవర్ని ప్రపంచానికి చూపించే స్థాయికి మనం వెళ్ళిపోయామండి. అంటే ఈ విషయంలో ఏమనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ. అంటే మనకి పురాణాలు కానీ, మన పురాణాలు, కథలు, ఇతిహాసాలు చాలా ఉన్నాయి. కాకపోతే మనవి అవి ఎక్స్పోజ్ అవ్వలేదు. ఓవరాల్గా మన ఇండియా లెవెల్లో కానీ, ప్రపంచంలో కానీ కొద్దిగా ఎక్స్పోజ్ అయింది. తెలిసిన వాళ్ళు కొంతమందికి వెళ్ళింది. సినిమాలో మనం ఏంటంటే మామూలు ఫ్యామిలీ డ్రామాస్లోకి వెళ్ళిపోయాం, లేదంటే మాస్ యాక్షన్కి వెళ్ళాం. కానీ ఇలాంటి ఇతిహాసాలని మిక్స్ చేసుకుంటూ పెద్ద సినిమాలు, హిట్ అయిన సినిమాలు కూడా ఇదే చేస్తుంటారు, మిక్స్ చేస్తుంటారు. మిక్స్ చేసుకుంటూనే వెళ్తుంటాం. సో పురాణాలు ఈయన ఏం చేశాడంటే ఈ కథకి, అలాగే బాహుబలికి ఎలాగైతే ఒక ఇది తీసుకున్నామో, ఇలాగే ఇక్కడ కూడా ఈ కథకి పురాణాల నుంచి, అక్కడి నుంచి అశ్వత్థామ, అర్జున క్యారెక్టర్ నుంచి కర్ణుడు అనే క్యారెక్టర్కి బ్లింక్స్ చేసుకుంటూ, గ్రాఫిక్స్ యాడ్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. సో మనకి అప్పుడు మనం చూస్తే అవెంజర్స్ అవి చూస్తే ఫిక్షనల్, సైన్స్ ఫిక్షన్, లేదు అక్కడ క్యారెక్టర్స్ ఫిక్షనల్ క్యారెక్టర్స్. కానీ ఇక్కడ మనకు ఒరిజినల్ క్యారెక్టర్స్ ఉంటాయి. మన రూట్స్కి వెళ్తే, మన బ్యాక్కి వెళ్ళి మన రూట్స్కి వెళ్తే ఒరిజినల్ క్యారెక్టర్స్ కృష్ణుడు, అర్జునుడు వీళ్ళు ఉన్నాయి. ఇందులో చాలా కన్ఫ్లిక్ట్ కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి లైక్ అదే నేను అన్నా, మన ఆరిజిన్ అంటే భారతదేశం హిందుత్వ దేశం, అవునన్నా కాదన్నా 80% హిందువులు ఉన్నారు. పుట్టిందే ఒక రకంగా భారతదేశం హిందూ దేశంగానే కదా, భరతదేశం, భరతఖండం. కాబట్టి ఆ ఇదిని, ఆ ఆరిజిన్ని మనం చూపించడం అంటే నిజంగా ఈరోజు మనం సగర్వంగా మన తెలుగోడు చూపిస్తున్నాడు అన్నప్పుడు ఇంకాస్త మనకి రోమాలు నిక్కబరుచుకుంటూ ఉంటాయి. అందుకే ఇప్పుడు చూస్తే మనకి బుకింగ్స్, ఫ్రీ బుకింగ్స్ చూస్తే నార్త్ అమెరికా కానీ, ఓవర్సీస్లో కానీ తెలుగు వాళ్ళందరూ ఎక్సైట్ అయి చూస్తున్నారు. అలాగే బయట వాళ్ళు కూడా చూపించడానికి ట్రై చేస్తున్నారు కూడా. ఏంటి అసలు ఇండియా కల్చర్ ఏంటి, అసలు ఏంటి ఇప్పుడు మహాభారతాన్ని మనం ఇన్వాల్వ్ చేయడం కానివ్వండి, ఇవన్నిటితో సో అలా ఉండేదా అన్న దాన్ని మనం టచ్ చేస్తున్నాం. నిజానికి తమిళ మూవీ, అసలు నిజానికి తెలుగు కంటే కూడా తమిళ వాళ్ళు ఇది ఎప్పుడో స్టార్ట్ చేశారు. హిస్టరీని టచ్ చేయడం, గతంలో జరిగిన అన్నీ కూడా తమిళ మూవీ ఎక్కువగా వాళ్ళకి స్టిల్ ఇప్పుడు కనెక్ట్ అయి ఉంటారు. దానికి హై క్వాలిటీస్ అండ్ ఇవన్నీ అద్దె కనుక తీసుకువెళ్ళింది అంటే శంకర్ గారు కూడా చాలా ప్రయోగాలు చేశారు కదండి. ఇక్కడ శంకర్ గారు చేసింది ఏంటంటే సోషల్ డ్రామా చేశారు. సోషల్ సిచ్యువేషనల్ ఇక్కడ ఉన్న మనకి ఆ సోషల్ డ్రామాస్లో కన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేసి ఆయన ఒక లెవెల్లో స్టాండర్డ్ అంటే టెక్నికల్ స్టాండర్డ్స్ని హై లెవెల్లో వాడుకున్నాడు. ఆయన కూడా అప్పుడు ఆ బడ్జెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏంటంటే మోస్ట్లీ బడ్జెట్, సినిమా బడ్జెట్. ఇప్పుడు హాలీవుడ్ ఇదే సినిమా, కల్కి సినిమా హాలీవుడ్లో చేయాలంటే ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు పెడతారు. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు, స్టూడియోస్ ఉంటాయి. దే హ్యావ్ అ ట్రస్ట్ ఆన్ దట్ దే టెక్నికల్. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి మన దగ్గర విజన్ ఉంటుంది, కానీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంచెం డౌట్. బట్ కానీ ఇప్పుడు అసలు వేల కోట్లు ఇప్పుడు అంటే బాహుబలి మనకి ఇది ఇచ్చింది, పాత ఇచ్చింది, ఆస్కార్ వరకు తీసుకెళ్ళింది. సో ఆస్కార్ వరకు తీసుకుంది ప్రపంచం మొత్తం. అంటే స్టూడియోస్ ఎవరైతే ఉన్నారో విజన్కి మన టెక్నిక్ ఉన్నాయి కాబట్టి విజన్ ఎక్కడ ఉందని వాళ్ళు కూడా చూస్తున్నారు. సో ప్రస్తుతం ఇప్పుడు కొలాబరేషన్స్ స్టేజ్లో ఉన్నాయి, డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి, కానీ మన ప్రొడక్షన్ హౌస్ స్ట్రాంగ్గా ఉంటాయి. మరో మార్వెల్ కానీ, 21st సెంచరీ కానీ, వాళ్ళ డిస్నీ కానీ ఎలా ఉన్నాయో అలాగే మనం కూడా అవ్వచ్చు. ఇక మైనస్ల విషయానికి వస్తే నారాయణ గారు, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ మ్యూజిక్ మాత్రం టోటల్గా డిసప్పాయింట్ చేసేసింది. ఆర్ఆర్ కానివ్వండి, పర్టికులర్ సాంగ్స్ కానివ్వండి అనేది వింటున్నాం. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా అలానే డిసప్పాయింట్ చేసింది అన్నట్టుగా ఒక టాక్ ఉంది. సో మోరల్గా అంటే కొంతమందికి ఇప్పుడు బ్రహ్మానందం గారు అవుట్లో ఉన్నారు, ఆయన కొద్దిగా పెద్ద. ఇక్కడికి వచ్చేటప్పటికి సినిమా కథ సీరియస్గా నడుస్తుంది. సీరియస్గా నడిచేటప్పుడు ఇక్కడ కొంచెం హాస్యం పండించాలి, కొద్ది సీన్స్లో ఉండాలి అనుకుంటే డైరెక్టర్ ఏం చేశారంటే హీరోతోటే, ప్రభాస్ తోటే ట్రై చేశారు. ప్రభాస్ గారు ప్రతి క్యారెక్టర్లోని కనపడిన 2 నిమిషాల సీన్లో అయినా సరే 1 మినిట్ ఆయన కొంచెం హాస్యం పట్టించడానికి ట్రై చేశారు, సిచ్యువేషనల్ కామెడీ క్రియేట్ చేశారు. ఆ టైంలో ఆయనకి సపోర్టింగ్ కోసం అని చెప్పి బ్రహ్మానందం క్యారెక్టర్ పెట్టారు, కానీ అది అంత పండలేదు. అంటే మన వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు కొంతమంది. సో బ్రహ్మానందం తోటి ఈ సిచ్యువేషన్. సో ఇది 800 years తర్వాత ఉండే దాంట్లో నుంచి ఇక్కడ తీసుకుంటే